హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రైతులకు సంబంధించి అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే అందించడం జరిగింది. రైతులందరికీ ప్రతి ఏటా 20,000 రూపాయలు అయితే కూడా జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు సూపర్ 6 లో కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. సో దాని తర్వాత మనకు హామీ అయితే కూడా ఇచ్చేసారండి. ఈ పథకానికి సంబంధించి కంపల్సరిగా వేస్తాము రైతులకు సంబంధించి అని. మరి ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే వేస్తారనే నేపథ్యంలోనే ప్రతి ఒక్కరైతే అంటే టీడీపీకి సంబంధించి అయితే కూడా ప్రభుత్వానికి రావాలనే మొగ్గు చూపారు. సో మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. రైతు భరోసా అనేది అయితే కూడా లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం అనేది అయితే రైతు భరోసా అనేది అయితే ప్రవేశపెట్టింది కదా. అంటే ఈ పథకం అనేది ఈ పథకము రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభవ అనేది అయితే కూడా ఈ ప్రభుత్వం అయితే అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం అనేది అయితే మార్చారు. అంటే రైతు భరోసా నుండి అన్నదాత సుఖీభవ అనేది ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు అయితే కూడా పంటకు సంబంధించి పెట్టుబడి అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారండి. ఈ యొక్క అంటే 20,000 రూపాయలకు సంబంధించి వేస్తామనేది కూడా ప్రతి రైతుకి అయితే కూడా సూపర్ 6 లో కూడా ఉంది. అలాగే హామీ అయితే కూడా ఇచ్చారండి. సో ఎవరికి ఇస్తారు, అర్హత ఏంటి, ఎప్పుడు ఇస్తారు అనేది అయితే తెలుసుకుందాం అనేది పూర్తి వివరాలు అనేది. సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు అనేది అయితే మార్చారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు, అర్హతలు, కొత్త పథకాలకు సంబంధించి వివరాలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటైతే ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అయితే 3 విడతలుగా అయితే ఇస్తున్నారు కదా. లేటెస్ట్ గా మనకు 17వ విడత కింద అమౌంట్ అయితే 2,000 రూపాయలు అనేది అయితే ఈ యొక్క మంత్ లో అయితే వేశారండి. సో రైతు భరోసా కింద మనకు అంటే 7,500 రూపాయలు అయితే ఇచ్చేవారని గత ప్రభుత్వం అనేది. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు అయితే ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చేలా అయితే ముందుగా అయితే రైతులకైతే ప్రిఫరెన్స్ ఇస్తూ ప్రతి రైతుకు 20,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు. కానీ ఇప్పుడే అయితే ఇవ్వరండి. సో దీనికి సంబంధించి ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఎందుకంటే ఇంకా సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క నెల మొత్తం సమావేశాలు అయితే మామూలుగా అంటే ఈ యొక్క 2-3 రోజులు అంటే 1 వీక్ లో అయితే కూడా సమావేశాలు అనేది కంప్లీట్ అవుతాయి కాబట్టి సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క 20,000 రూపాయలు అనేది 2 విడతలు అయితే వేస్తారండి. సో అంటే ఈ యొక్క సమావేశం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ డెసిషన్ అయితే మనకు వచ్చేస్తుందండి ఎప్పుడు వేస్తారనేది. సో ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పుడు మనకు చెప్పాలంటే ప్రతి ఒక్క రైతు అనేది జూలై నుంచే పంట అనేది అయితే వేస్తారు కాబట్టి జూలైలో ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో అయితే కంపల్సరిగా వేస్తారండి. మరి దీనికి సంబంధించిన అర్హత చూసుకున్నట్టయితే సో రైతు పేరు మీదే కంపల్సరిగా పాస్బుక్ అనేది అంటే పాస్ పుస్తకం అనేది అయితే ఉండాలి. అలాగే వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి. అంటే బీడు భూమి కానీ అలాగే మనకు పంట వేకున్న భూమి కానీ ఉంటే కనుక అమౌంట్ అయితే వేయరండి. సో మనకు కేవలం మనకు సాగు భూమి మాత్రమే అంటే సాగు చేస్తున్న భూమికి మాత్రమే అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారు. సో మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డుకి సంబంధించి బయోమెట్రిక్ అయితే కూడా ఉండాలి. మరియు ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అయితే చేయించుకోవాలి కంపల్సరీగా. ఇక ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఫోన్ నంబర్ కూడా ఉండాలి. ఆ యొక్క ఫోన్ నంబర్ అనేది అయితే కూడా లింక్ అయితే ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి. సో కంపల్సరీగా ఫోన్ నంబరు, ఆధారు, మీ యొక్క ఫొటోస్ కానీ ఇలా బ్యాంక్ బుక్స్ అంటే బ్యాంక్ అంటే పాస్ పుస్తకంకి సంబంధించి ఫొటోస్ కానీ పూర్తి వివరాలు అయితే కూడా ఉండాలి. సో పాస్ బుక్ పై అయితే కూడా ఈకేవైసీ అయితే లింక్ అయి ఉండాలంటే మీ యొక్క పాస్ బుక్ పై ఉన్న నంబర్ అనేది క్లిక్ చేస్తే కనుక ఆ యొక్క పొలం అనేది మీదా కాదా అంటే ఆ యొక్క బుక్ లో ఉన్న పేరు అక్కడ ఆన్లైన్ లో వారి పేరే చూపిస్తుందా లేదా వేరే పేరు అంటే వేరే వారి పేరు ఏదైనా చూపిస్తుందా అనేది అయితే కూడా తెలిసిపోతుంది. ఇక ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్టయితే సో దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి తొందరలో అయితే లాంచ్ చేస్తారండి. మనకు వివరాలు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అంటే సమావేశాలు కంప్లీట్ అయిన వెంటనే పథకానికి సంబంధించి చకచకా పనులు అయితే చేసేస్తారండి రైతులకు సంబంధించి. సో మనకు వ్యవసాయ భూమే కంపల్సరిగా ఉండాలని అయితే చెప్పారండి. వేరే భూములు ఎటువంటి పనికిరాని భూములు ఉన్నప్పుడు కూడా ఖాళీ స్థలం ఉన్నప్పుడు కూడా వారికి పాస్బుక్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క భూములు అయితే అంటే ఆ యొక్క భూములకి అయితే అమౌంట్ అయితే ఇవ్వమని అయితే చెప్పారు. ఇక 1 వీక్ సంబంధించి బుక్కులకు అయితే కూడా వారికి కూడా చెల్లదని అయితే చెప్పారండి. సో ఇక రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇస్తారండి. వేరే వారికి అందరికీ భూములుండి అంటే పాస్ పుస్తకాలు ఉండి వారి నేమ్లు ఉండి మ్యాపింగ్ ఉండి అన్ని ఉన్నప్పటికీ కూడా కేవలం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తింపజేస్తాదని అయితే కూడా తెలియజేశారండి. సో
ఈ యొక్క ఇంకా నెక్స్ట్ ఇంకా కంపల్సరీగా వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే అండి, దీంట్లోన ఏపీ వారే మాత్రమే ఉండాలండి. అంటే ఏపీలోనే ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందని చెప్పారండి. సో పిఎం కిసాన్ వారికి ఈకేవైసీ అయిన వారికి అయితే ఇస్తారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలండి. మీ యొక్క ఫోన్ నెంబర్తోనో లేదా మీ యొక్క ఆధార్ నెంబర్తో ఈకేవైసీ అయితే చేసుకోవాలండి. మీకు గత ప్రభుత్వం అనేది రైతు భరోసా ఏ విధంగా ఇచ్చిందో ఆ పథకానికి సంబంధించి అదే పథకాన్ని అన్నదాత సుఖీభవ అనే పథకానికి ప్రారంభిస్తూ 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 20,000 రూపాయలు అనేది అయితే 2 విడతలుగా ఇస్తారండి. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు మరియు నెక్స్ట్ జనవరిలో లేదా మరి ఎప్పుడు అనౌన్స్మెంట్ అనేది అయితే క్లారిటీగా అయితే లేదండి. మనకు 2 విడతలు అయితే ఇస్తామని అయితే చెప్పారు. మరి ఈ పథకానికి సంబంధించి మీకు వాలంటీర్స్ అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఈ పథకం అనేది ప్రారంభించడానికి తగిన డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే సరి చేసుకొని ఇవ్వడానికి అయితే ఉంటుందండి. సో మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు జూలై నుండే అవకాశం అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎంక్వైరీ అయితే చేస్తారండి. మీకు మ్యాపింగ్ అనేది చేశారా, లేకపోతే మ్యాపింగ్లో మీ నేమ్ అనేది ఉందా, లేదా వేరే వారి నేమ్ ఉందా, లేకపోతే డీటెయిల్స్ అనేది ఏవైతే ఉంటాయి అనేది. ఇంకా ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా కానీ అంటే వేరే వారు ఏపీ వారు మాత్రమే కాకుండా ఒక 2-3 ఇయర్స్ అనేది వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఏపీలో ఉండి కూడా అంటే ల్యాండ్స్ అలా తీసుకొని ఉంటారు కదా, అటువంటి వారికి మాత్రమైతే కూడా ఇవ్వరని అయితే చెప్పారండి. కంపల్సరిగా మనకు లైఫ్ టైం అంటే మనము చిన్నప్పటి నుంచి మన వారసత్వంగా ఉన్న వారు మాత్రమే ఇస్తారని అయితే కూడా చెప్పారండి. అంటే ఎందుకంటే పాస్బుక్ అనేది ఆ యొక్క పేరు ఎలా వచ్చింది, వారికి ఎలా వచ్చింది, ఆ పేరు నుంచి మరొక వారికి ఎలా అంటే ఇచ్చారు. ఇలా ఎంక్వైరీ అయితే మ్యాపింగ్ అనేది అయితే ట్రీ లాగా అనేది అయితే కూడా ఉంటుంది కదా, ఒకరి నుండి ఒకరికి వస్తుంది కదా, చైన్ అనేది అంటే చైన్ రూపంలో వస్తుంది కదా, తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి మళ్ళీ కొడుకు నుంచి మళ్ళీ అన్నదమ్ములకి ఇలా ఈ విధంగా అయితే కూడా ఇస్తారు కాబట్టి ల్యాండ్ అనేది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వారసత్వము ప్రతి ఒక్కరు అయితే కూడా ఏపీ వారికి చెందిన వారు అయితేనే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే కూడా అర్హులని అయితే చెప్పడం జరిగిందండి. సో మరి ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే కౌలు రైతులకి అయితే ఎవరండి కేవలం పాస్బుక్ ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఇస్తారండి. ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జూలై 1వ తారీఖు అంటే ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ప్రారంభిస్తారండి. ఎందుకంటే వాలంటీర్స్ అనేది అయితే మనకి ఇంకా రాజీనామా చేసిన వారు ఇప్పుడున్న వారికి సంబంధించి ఇంకా కొద్దిగా అంటే గందరగోళంగా ఉంది కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంది ప్రభుత్వం అనేది. క్లారిటీగా అయితే మనకు జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ అయితే ఇస్తారు కాబట్టి ఆ యొక్క పెన్షన్ ఇచ్చే టైంలో వాలంటీర్స్ అనేది ఎంతమందిని ఉంచుతారు, ఏ విధంగా ఉంచుతారు, ఎంతమందికి ఎన్ని హౌసెస్ అనేది మ్యాపింగ్ చేయడానికి ఇస్తారు అనేది అయితే పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి సో అప్పుడు మనకు పెన్షన్ అనేది ఇచ్చిన క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా పథకాలకు సంబంధించి అన్ని అయితే కూడా డీటెయిల్స్ అన్ని ఒక్కొక్కటిగా అయితే వాలంటీర్స్కి అనేది మీటింగ్ రూపంలోనే ప్రతి ఒక్క పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ యొక్క పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి అయితే కూడా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వారికి అయితే డిస్కస్ చేసి వారికి అందరికి అర్థమయ్యేలా చెప్పి వాలంటీర్స్ అయితే డీటెయిల్స్ తీసుకొని అప్లై చేయడానికి అయితే వీలుగా ఉంటుందండి. మనకు ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇది శుభవార్త అనేది అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రైతులకు సంబంధించి చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పడుతుంటారు కాబట్టి వారికి ఈ పథకం ద్వారా 20,000 రూపాయలు అనేది 2 విడతలు వస్తాయి కాబట్టి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఈ యొక్క పథకం అనేది మీకు నచ్చిందా లేదా, లేకపోతే ఈ పథకం అనేది మాకు రేషన్ కార్డు లేని వారికి అయితే చాలా బాధాకరంగా అనేది అయితే ఉంటుంది అనేది అయితే అనుకుంటుంటారు. సో మనకు మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒక పథకం ధర కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో వీడియో అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అనేది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. ఈ యొక్క వీడియో అనేది ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే వీడియో అనేది అయితే షేర్ చేయండి. అలాగే ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.